Hello friends. Hello everyone. All of you. My name is P. Gurusai. Today సెల్ఫ్ ఇంట్రడక్షన్. అసలు మా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఎలా చేయాలి, అసలు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎందుకంటే మనం ఎవరైనా ఇప్పుడు ఒక నేమ్ అనేది తెలుసుకోవాలనేటప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేటప్పుడు దానికి మై నేమ్ ఈజ్ గురుసాయి అని అలా చెప్తాము. అలా వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ ప్రకారంగా మీ స్టడీ ఏం చదువుకున్నారు, బయోడేటా మొత్తాన్ని చెప్పేదాన్ని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇంట్రొడక్షన్ అంటే మై నేమ్ ఈజ్ పి గురుసాయి. ఐ కమ్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఐ కమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ తిరుపతి అనుకో. ఇంకా వచ్చేసి మనం ఏ ప్లేస్ అయినా చెప్పుకొని ఇలా కంప్లీటెడ్ ఎస్ఎస్సి ఇంటర్. I completed SSC Inter. I am studying in college. My hobbies are reading books and playing games. My strength is smart work. My weakness is stage fear. My aim is hi. Hello, good morning everyone. You क्या हो भाई? No sound भाई. Sound. Only 1 hour. You wait by. Hello, good morning everyone. First of all, today topic is self introduction. What is self introduction? My name is P. Gurusai. I come from Tirupati. I completed SSC Inter. I am studying in ARITC. My hobbies are reading books and playing games. My strength is smart work. My weakness is stage fear. My aim is to become a supervisor. Personal details. ఓకే, ఇలా మామూలుగా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే హాబీస్, మై స్టడీ ఏం చదువుకున్నారు, క్వాలిఫికేషను, అలానే ఇక్కడ మై స్ట్రెంత్ ఈస్ అని చెప్పుకోవాలి, వీక్నెస్ ఈజ్ స్టేజ్ ఫియర్ అని చెప్పుకోవాలి, ఎయిము ఇలా చెప్పుకుంటే దీన్ని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో మా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుకోవాలంటే గ్రామర్. ఓకే, గ్రామర్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ గ్రామర్ చెప్తాను చూడండి. చాలా క్లారిఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, మీరు ఎంత బాగా వింటే అంత ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామర్కి వెళ్ళే ముందు పార్ట్ ఆఫ్ స్పీచ్. ఓకే, పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఇలా మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనీ దాంట్లో అయినా. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇప్పుడు హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్. ఓకే, అవి ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని ఉంటాయి అని చూసుకుంటే నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, వర్బు, అడ్వర్బు, ప్రిపోజిషను, కంజంక్షను, ఇంటర్జెక్షను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్ అనేది ఫస్ట్ ఇది అనమాట. ప్రొనౌను, అడ్జెక్టివ్, వర్బు, అడ్వర్బు, ప్రిపోజిషన్, కంజంక్షను, ఇంటర్జెక్షన్. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ నౌన్? ఇప్పుడు నౌన్ అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టోటల్ ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. 8 టోటల్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఆర్ 8. ఓకే, వాట్ ఈజ్ నౌన్? గివ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నౌన్ అంటే ఏంది? ఇప్పుడు నౌన్ అంటే ఏదైనా ఒక పేరుని కానీ, ఒక పర్సన్ నేమ్ కానీ, ఇప్పుడు ఏదైనా ఒక నేమ్ పేర్లు తెలిపేదాన్ని ఇలా నౌన్ అంటారు. ఓకే,
ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉంటాయి అవి. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి. నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, వర్బు, అడ్వర్బు, ప్రిపోజిషను, కంజంక్షను, ఇంటర్జెక్షన్. ఓకే, ఇవి 8 ఉంటాయి. ఇప్పుడు ఈ ఎయిట్లో ఫస్ట్ వచ్చేసి నౌన్. వాట్ ఈజ్ ఎ నౌన్? గివ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు నౌన్ అంటే ఏంది, వాటి ఎగ్జాంపుల్స్ ఏ అంటే చూస్తాను. ఇప్పుడు చెప్తాను, చూడండి. నౌన్ రిఫర్స్ టు నేమ్స్ ఆఫ్ పర్సన్, ప్లేస్, అనిమల్ ఆర్ థింగ్. ఓకే, నౌన్ అంటే ఏదైనా ఒక పర్సన్ నేమ్ కానీ, ఒక ప్లేస్ నేమ్ కానీ, అనిమల్ నేమ్ కానీ, ఒక ఏదైనా వస్తువు నేమ్ కానీ, ఇలా పిలవడాన్ని, ఒక నేమ్ని ఏదైనా పిలుస్తాము. కానీ వాటి నేమ్ వచ్చేసి అనిమల్ నేమ్స్, ప్లేస్, థింగ్స్. ఓకే, ఏదైనా ప్లేసు నేమ్స్, వాటి అన్ని నేమ్స్ వచ్చేసి నౌన్ అంటారు. ఓకే, పేర్లు గుణాన్ని తెలిపేదాన్ని అది వేరేది అంటారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ అనేది పర్సన్స్, ప్లేసు, అనిమల్ ఆర్ థింగ్. ఓకే, వీటిని అన్నిటి తెలిపేదాన్ని నౌన్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి మై నేమ్ ఈజ్ గురుసాయి. ఇప్పుడు నా పేరు వచ్చేసి గురుసాయి అనుకో, దీన్ని నౌన్ అంటారు. ఓకే, నౌన్. ఓకే, క్వాలిటీ తిరుపతి ప్లేస్. ఓకే, క్యాట్ అనేది అనిమల్. ఓకే, బ్యాగ్ ఏదైనా ఒక వస్తువు నేమ్ వచ్చేసి బ్యాగ్ అనుకో, ఇలా క్యాట్ వచ్చేసి అనిమల్, కానీ బ్యాగ్ వచ్చేసి థింగ్. ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాము, వాట్ ఈజ్ ఎ నౌన్, ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నౌన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ అడ్జెక్టివ్. వాట్ ఈజ్ ఏ అడ్జెక్టివ్? అడ్జెక్టివ్ అంటే సెకండరీ. అడ్జెక్టివ్ వచ్చేసి సెకండరీ అనమాట. అడ్జెక్టివ్ క్వాలిఫైస్ ఏ నౌన్. అడ్జెక్టివ్ గుణాన్ని తెలుపుతుంది, పేరును కూడా తెలుపుతుంది. ఓకే, దాన్ని అడ్జెక్టివ్ అంటారు. హీ ఈజ్ ఏ క్లేవర్ బాయ్. ఓకే, అతను క్లేవర్ బాయ్ అంటారు. ఓకే, అతను ఒక క్లేవర్ బాయ్. ఓకే, ఇది అడ్జెక్టివ్. బాయ్ అనేది ఓకే అంట. వర్బ్ షోస్ ఎనీ యాక్షన్. షోస్ అనేది వర్బ్. ఇప్పుడు వర్బ్ అనేది కొడుతుంది. వర్బ్ షోస్ యాక్షన్ డాష్ రైట్. అడ్వర్బ్ యాడ్స్ సబ్జెక్ట్ హీ వాక్స్ వర్బ్. స్లోలీ అనేది అడ్జెక్టివ్. సో అనేది మనం స్లోగా అర్థం కాదు, దాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఈ వాక్స్ అనేది వర్బ్. ఓకే, సబ్ ప్లస్ సబ్జెక్ట్, దాన్ని పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్. వాట్ ఈజ్ ఏ ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ అంటే చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రిపోజిషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా. రిలేషన్. ఇప్పుడు ప్రిపోజిషన్ అనేది మనకి ఏదైనా ఒక రిలేషన్గా కావచ్చు, ఏదైనా ఒక బంధువు కావచ్చు, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కంటెంట్ స్టేట్స్ దానికి సెంటెన్స్ చేస్తాం. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో గ్రామర్లో అవుతుంది. ఓకే, ప్రిపోజిషన్ షోస్ రిలేషన్. ఎగ్జాంపుల్ ఆన్, ఇన్, అట్, బై. ఇవి అన్నమాట ఎగ్జాంపుల్స్. ఆన్, ఇన్, ఎట్, బై ఇవి ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అనేది ఇప్పుడు కంజంక్షన్ కూడా ఇప్పుడు రెండు వ్యక్తుల మధ్య ఒక కన్వర్సేషన్ అనేది ఏర్పడుతుంది, ఒక కంబైన్ సెంటెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది, దాన్ని కంజంక్షన్ అని పిలుస్తుంది. ఓకే, కంజంక్షన్ అండ్ కానీ ఇప్పుడు
ఏంటి అంటే అన్నమాట. ఓకే, అండ్ అనేది మన కంజంక్షన్ వర్బ్. ఓకే, కంజంక్షన్ హెల్పింగ్ వర్బ్ వచ్చి అండ్. ఓకే, సెంటెన్స్ చెప్తాను రండి. కంజంక్షన్ జాయిన్స్ ఆర్ సెంటెన్స్ ఆర్ శీలా అండ్ consumption. Okay? Interjection expresses sudden feeling. Interjection. ఇప్పుడు అంటే ఇది కంజంక్షన్ లాగా ఉంది కానీ డిఫరెంట్గా ఉంటుంది, బాగా వినండిగా. ఓకే, కంజంక్షన్ అంటే అది అండ్ రెండు తెలుగు మధ్య సంభాషణ జరిగేదాన్ని కంజంక్షన్ అంటారు. ఇంటర్జెక్షన్ అంటే ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెసెస్ సమ్ ఫీలింగ్. ఇంటర్జెక్షన్ అంటే ఫీలింగ్స్ని ఓకే, ఫీలింగ్స్ అనేవి వచ్చే ఇంటర్జెక్షన్ అంటారు. ఎగ్జాంపుల్, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఈజ్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఈజ్. ఓకే, దీన్ని ఇంటర్జెక్షన్. ఇప్పుడు ఆ ఫ్లవర్ ఏంటి, దాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. ఫీలింగ్స్ని దాన్ని ఇలా ఇంటర్జెక్షన్ ఇలా సైన్స్లో చెప్తారు. ఓకే, ఇలా చేసి చెప్పేదా ఓ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఇది ఎగ్జాంపుల్. కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రొనౌన్ చెప్పుకున్నాక నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చేసి వాట్ ఈస్ ఎ ప్రొనౌన్. ప్రొనౌన్ మీన్స్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ప్రొనౌన్ అనేది నౌన్ ఇండికేట్ చేసుకుంది. ఓకే, ఎగ్జాంపుల్ హీ, షీ, హిట్, దే ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే మామూలుగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్లో బాగా క్లియర్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు చెప్తాను కదా. సారీస్లో ఇవి తర్వాత నెక్స్ట్ ఆర్టికల్స్. వాట్ ఈజ్ ఆర్టికల్స్? ఆర్టికల్స్ అంటే మామూలుగా ఏదో పేరు చెప్పినాము ఇలా అని అనుకోకూడదు. ఆర్టికల్స్లో చాలా రకాలుగా ఆర్టికల్స్ అనేవి మూడు అనమాట. ఆర్టికల్స్ వాట్ ఆర్ ఆర్టికల్స్, గివ్ ఎగ్జాంపుల్, ఇలా ఉన్నది క్వశ్చన్ అనమాట. ఆర్టికల్స్లో ఆర్టికల్స్ గివ్ ఎగ్జాంపుల్. మన ఆన్సర్ వచ్చేది ద. ఓకే, ఇవి ఆర్టికల్స్ అన్నమాట. ఆర్టికల్స్ ఈ మూడిని కలిపి ఆర్టికల్స్ అంటారు. ఇవి ఆర్టికల్స్ ఎలా యూజ్ చేస్తారు, ఈ మూవీ సెంటెన్స్ ఎలా అని ఇప్పుడు మొత్తం అంతా సినిమాగా నేను చూపిస్తాను అండి. మొత్తం అంతా ఒక క్లారిటీగా చెప్తాను, బాగా వినండి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ బ్యాగ్, ఒక బ్యాగ్. ఏ అనేది ఒక బ్యాగ్ అన్నమాట. బ్యాగ్ వచ్చేసి ఒక బ్యాగ్. ఇప్పుడు 2 బ్యాగ్స్ అని చెప్పలేదు, ఒక బ్యాగ్. ఏ బ్యాగ్ అంటే ఒక బ్యాగు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఓకే యాంట్రీ. ఓకే, యాంట్రీ ఇప్పుడు చాలా ఎక్కువ అనేవి ఉండేదాన్ని యాంట్రీ చెప్పుకోవచ్చు. ట్రీ అని చెప్పలేదు. ట్రీ అంటే అది ఏ అని వస్తుంది. ఓకే, యాంట్రీ అంటే ఎక్కువ ట్రీస్ని యాన్ ఉపయోగిస్తుంది. ఓకే, నెక్స్ట్ ద గంగా అంటే ఆ గంగా ప్రవహిస్తుంది. ఓకే, ఆ గంగా ఒక నది ప్రవహిస్తుంది, దాన్ని మనం
ఆర్టికల్స్ అని చెప్తాము. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్పుకునేటివి. ఓకే, మళ్ళా చెప్తాను అలా వినండి. ఆర్టికల్స్ అంటే వాట్ ఆర్ ఆర్టికల్స్? టూ ఎగ్జాంపుల్, ఏ అండ్ ద ఆర్ ఆర్టికల్స్. ఆర్ ఆర్టికల్స్ ఏ అండ్ ద గంగా. ఓకే, ద గంగా. ఇప్పుడు ద గంగా అనేది ఒక నదిలో ప్రవహిస్తుంది అని మనము ఆర్టికల్స్ పిలుస్తాము. ఓకే, ద ఎగ్జాంపుల్స్ అనేది మనం యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ మనకు ఇది కాన్సనెంట్స్లో కాన్సనెంట్స్ అనేవి ఉంటాయి కదా. కాన్సనెంట్స్ అనేవి ఓవెల్స్లో. కాన్సనెంట్స్ అంటే ఓవెల్స్ అంటే ఏంటివి? వాట్ ఈస్ ఓవెల్స్, వాట్ ఈస్ కాన్సనెంట్స్? కాన్సనెంట్స్ ఈజ్ ఏ చెప్తాను కదా. కాన్సనెంట్స్ అంటే ఏంటి, ఓవెల్స్ అంటే ఏంటి? ఓవెల్స్ అంటే ఏఈఐఓయు ఆర్ ఓవెల్స్. ఓకే, ఓవెల్స్ అంటే ఏఈఐఓయు. ఇవి ఐ వచ్చేసి ఓవెల్స్ అనమాట. నెక్స్ట్ బిసిడి ఇవన్నీ మిగతా కాన్సనెంట్స్ వచ్చేసి కాన్సనెంట్స్. ఓకే, ఆల్ఫాబెట్స్ వచ్చేసి కాన్సనెంట్స్ మిగతాటిని. ఓకే, ఓవెల్ అనే ఒక ఎల్ వర్క్కి ఆల్స్లో యూజ్ చేస్తాము. ఓకే, ఓవెల్ సౌండ్. ఓకే, సౌండ్ వచ్చేసి ఏ ఈజ్ యూజ్. ఓకే, దా మనం యూజ్ చేయము. ఓకే, ఈ రెండింటికి ఓవెల్ యాన్ ఈజ్ యూజ్. ఓకే, ఈ సౌండ్స్ అనేవి ఓవెల్ కాన్సనెంట్ సౌండ్స్ అనేవి ఈ రెండింటికి యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏఎన్ అనేవి డెఫినెట్. ఓకే, దాని డెఫినెట్. ఏఎన్ అనేసి ఇండిఫినెట్, దాని అనేది ఇండిఫినెట్. ఓకే, కావాలి చూడండి. ఓకే, ఇప్పుడు మన ఎగ్జామ్స్లోకి వెళ్తే ఏ మ్యాన్, ఏ యూనివర్సిటీ, ఏ హ్యాట్, ఓ ఏ వన్ వేస్ట్. Man is used before words beginning with a vowel D-I-O-U or words beginning with a mute consonant or before individual letters spoken with a vowel sound. ఇప్పుడు ఒక మ్యాన్ వచ్చి ఒక ఏదైనా ఒక యాన్ యూజ్ చేస్తాం. ఒక మ్యాన్ అనేది ఏరోప్లేన్ యూనివర్సిటీకి యూజ్ చేస్తాము. ఈ హ్యాట్ అనేది ఏ వేస్ట్ షీట్ యూజ్ చేస్తాము. ఓకే, వర్డ్స్ అనేది ఏఐఓయు యూజ్ చేస్తాము. ఓకే కదా, బాగా విన్నారు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ యూనిట్లో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఎగ్జాంపుల్స్ యాన్ ఐలాండ్, యాన్ ఎంపీ, యాన్ వైల్ ఈల్డ్. ఓకే, వైఐఈఎల్డి ఈల్డ్. ఓకే, యాన్ హర్న్, యాన్ ఎంబీఏ. యూసేజ్ ఆఫ్ ఏ యాన్. ఓకే, యాన్ ఈజ్ యూజ్డ్ singular noun which is countable when it is mentioned or the mentioned or countable when it is mentioned or the first reference particle. If I need a pen, I need a pen. I live in a bungalow. Okay, a is used for a singular noun which it is used as a example of class of things. Okay, examples అన్నమాట. A child needs love, all children need children, a car must be maintained, of course a car. Okay,
టు మై ఛానల్. ఓకే, అలాగే వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక ఆర్టికల్స్ టాపిక్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆర్టికల్స్ అంటే మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాము ఇంతకుముందు. ఎగ్జాంపుల్స్ వరకు చెప్పుకున్నాం. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. ఆ ఎగ్జాంపుల్స్ అంటే ఏ లాట్ ఆఫ్ ఏ అండ్ ద ఆర్టికల్స్. ఓకే, ఏ అండ్ దాలో ఆర్టికల్స్లో ఏ లాట్ ఆఫ్ అంటే ఎక్కువ, ఏ కపుల్, ఆర్ఎస్ 10 కిలో. ఓకే, ఇప్పుడు 10 రూపాయలు వచ్చేసి 1 కిలో. ఇప్పుడు 10 రూపాయలు వచ్చేసి 1 కిలో అని చెప్పుకుంటారు కదా. ఇలా ఏ లాట్ ఆఫ్ ఏ కపుల్, ఆర్ఎస్ 10 కిలో. ఓకే, 10 రూపీస్ ఏ కిలో. ఓకే, ఏ గ్రేట్ మనీ, ఏ డోజన్ 50% ఏ డోజన్. ఓకే, ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఏ 100 4 times ఏ డే, ఏ 1000 60 kilometers ఆన్ అవర్. ఇవి ఆర్టికల్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇంకా ఆర్టికల్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని చెప్తాను చూడండి. ఇన్ ఎక్స్క్లమేషన్స్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ సచ్ ఏ లాంగ్ క్వేర్. ఓకే, వాట్ ఏ pretty girl, but what pretty girls. ఓకే, నెక్స్ట్ ఏ క్యాన్ బి ప్లేస్డ్ బిఫోర్ మిస్టర్, మిస్సెస్. ఓకే, ఇవి ఏ ప్లేస్డ్ ఆన్. ఇప్పుడు మనం మిస్టర్ కావచ్చు, మిస్టర్స్ కావచ్చు, మిస్సెస్ కావచ్చు. ఇలా ఏవైనా ఏ అనేది ప్లేస్డ్ బిఫోర్లో వస్తాయి. ఓకే, ఏ ప్లేస్ని బట్టి ఏ అనేది మనం యూజ్ చేస్తాం ఆర్టికల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మే మిస్టర్ ప్రమోద్, ఏ మిస్టర్ ప్రమోద్. ఓకే, ఏ మిస్టర్ ప్రమోద్ అనేది మీన్స్లో ఏ మ్యాన్ కాల్డ్ ప్రమోద అండ్ ఇంప్లైస్ దట్ ఈజ్ ఏ స్టాండర్డ్ టు ద స్పీకర్. ఓకే, మిస్టర్ ప్రమోద్ వుడ్ మీన్ దట్ ద స్పీకర్ knows him. Mr. Pramod would mean that the speaker knows him. A and are used in the following cases. Examples: in an assembly of 60 people to give an assurance, a branch of peace. Articles, sentence. Okay, next run a temperature. Articles, first one a, show an interest in. Second example an. Okay, in a majority of cases, a is article. Okay, accepting a bribe, this is a article is a. On a charge ఏ. ఓకే, మనం చెప్పిన దాంట్లో డౌట్స్ లేకుండా అంటే అన్నపోయినా కాల్స్ రూపంలో మీరు బాగా తెలియజేయండి. నేను క్లియర్గా చెప్పను ఇంకా బాగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా బాగా నోట్ చేసేందుకు ఒక సింపుల్గా ఒక సెంటెన్స్ ఇస్తాను చూడండి. ద ఇండిపెండెంట్ ఆర్టికల్స్ క్యాన్ బి యూజ్డ్ బిఫోర్ ప్లూరల్స్. ప్లూరల్స్ ఇండిపెండెంట్ ఆర్టికల్స్ చూడండి. సో ఏ మ్యాన్, నాట్ మెన్. ఏ మ్యాన్ వచ్చేసి ఆర్టికల్స్లో ఉంది, మెన్ అనేది ఆర్టికల్లో లేదు. నాట్ ఏ మెన్. ఓకే, ఆర్టికల్లో లేదు. ఇది ప్లూరల్స్ అన్నమాట. ఓకే,
మ్యాన్ అంటే మెన్, మెన్, ఇది ప్లూరల్స్లో మెన్ అంటారు. ఏ మ్యాన్, మెన్, నాట్ ఏ మెన్. ఓకే. యాన్ ఆస్ట్రిచ్, ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్, యాన్ ఆస్ట్రిచ్. అటల్ దా అనేది యూజ్డ్ యూనిట్ used when the group are to be used. The earth, equator, the moon, the stars, the willow trees. Okay, the willow trees. ఇవి ఎగ్జాంపుల్స్ అలా చెప్తాను చూడండి. ద ఎర్త్, ద equator, the moon, sun, the stars, the willow trees. మెనీ ట్రీస్, మెనీ పీపుల్స్ అలా ఎక్కువ ఉండేదాన్ని చెప్పుకునేదాన్ని దాన్ని ఆర్టికల్స్లో యూజ్ చేస్తారు. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్, ద ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మెన్షన్డ్. ఓకే, దాన్ని ఏదైనా ఒక ఏదైనా టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు, పీపుల్స్ గురించి కానీ ఏదైనా వస్తువు గురించి కానీ ఇలా మాట్లాడేటప్పుడు, మెన్షన్ చేసేటప్పుడు ఇలా మనం యూజ్ చేస్తాం. ఓకే, guys you to talk about people and things that have already been mentioned. ఓకే, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే, she has 2 children, a girl and a boy. The boy is 14, the girl is 10. Okay, she has 2 children, a girl and boy. The boy is 14, the girl is 10. Okay, the is used before a noun made definite by the addition of a phrase of a clause. Noun is definite phrase clause వస్తాయి. ఓకే, the girl is blue, the place where they met her. The man is gone, the paper right on, the paper right on. The is used before a noun, which is an locality can happen only one particular thing. Examples: my wife has kitchen. The kitchen of his home. Please pass the salt. On the table. ఆ సాల్ట్ టేబుల్ మీద ఉంది, కానీ మాత్రం కిచెన్లో ఉంది అని చెప్తాను అని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవి. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ సూపర్ words like sacrifice, etc. It used are pronouns and before only. Examples: the first week, the only way, the best plan, the only best. The is used సూపర్లేటివ్లో వచ్చేసి అడ్జెక్టివ్ గురించి, ప్రొనౌన్స్ గురించి మనం సబర్లు చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఓకే, ద ప్లస్ సింగులర్ examples. The tiger is an tiger making action. The refrigerator has made life easier for housewives, but man used to
example, man in plus represents a class of persons. Example, old people in people general. The is used for certain games. These words, group of islands, chains of mountains, plural, games of countries, deserts, regions, famous buildings, classics, newspapers, and abbreviations, names of musical instruments. Examples: the Atlantic, the Krishna, the Himalayas, the Arabian Gulf. Okay, ఇప్పుడు దా అనేది ఆర్టికల్స్ Atlantic, Arabian, the North Pole, the Sahara, times the models better. I use of the Asia also following with the civil laws. The Ganges is a great river. The Ganges is a నదిలో the witness the apple a day kida per a day the newly released scooter gives a mileage of 35 kilometers. So ఒక స్కూటీ బయట నుంచి 55 కిలోమీటర్స్ అనేది చూస్తాము. ఏ ఫార్మల్ డాక్యుమెంట్ రిపోర్ట్ అనేది ఫార్మల్ సెంటెన్స్ are there. Past tense, future tense. Tenses. They have to speak English. Okay. Do they? This question mark. This answer is they are. Past is not it is neither simple or past. It is neither present nor past nor future. It is only general సెంట్రలైజేషన్ అంటారు. వీటి యొక్క వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఒక సబ్జెక్టు ఒక వర్బ్ అనేది యాడ్ అవుతుంది సెంటెన్స్. ఎవరీ నేను టెంపుల్కి రోజు వెళ్తాను.
ఈ ఎగ్జాంపుల్ టెన్స్లో సిచ్యువేషన్ ఏ పర్లో ఏన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సింపుల్ ప్రెజెంటెడ్ యూజ్ టాక్ ఎవ్రీడే యాక్టివిటీస్ సీ టేక్స్ మిల్క్ ఎర్లీ మార్నింగ్ reads every jump. It is used to talk about habitual activities. నేను క్రికెట్ ఆడుతున్నాను ఆల్సో ఇట్ టు టాక్ అబౌట్ ఆర్ ట్రూత్స్ వాట్ టెంపరేచర్లో ఓకే ఇప్పుడు మనము ఇలా సింపుల్ ప్రెజెన్స్లో టెన్స్లో ఆర్టికల్స్ అనేది చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఎక్కడ చెప్పుకున్నాము సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇలా ఏం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఎగ్జాంపుల్ విజిట్ అవుట్ ఫ్యామిలీ train once in a year. Activities that are permanent in nature. Example, my father works in a secretariat. Okay, it is working in activities are permanent in nature. Activities that go according to a timetable. The Venkatadri Expresses leaves in the stations 6:30 p.m. Okay. నెగిటివ్స్ ఇప్పుడు పాజిటివ్ ప్రకారంగా అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అంతా అది పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్స్లో వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఇది సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్. ఓకే, ఎగ్జాంపుల్ ఐ డోంట్ గో టు టెంపుల్ ఎవ్రీ డే. ఓకే, Ursai does not play cricket well. Note, I will you. They do not. ఓకే, ఇవి మామూలుగా ఎప్పుడేం వర్క్ ఇలా సెంటెన్స్ క్రియేట్ చేసేదానికి నెగిటివ్స్లో యూజ్ చేస్తాము. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో he see it does not క్వశ్చన్స్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్స్లో ఏ వస్తాయంటే హియర్ ద క్వశ్చన్స్ బిగిన్ ఎయిదర్ విత్ డూ డస్ ఆర్ డు నాట్ డస్ నాట్ ఇలా. ఇప్పుడు ప్రజెంట్ అనేది డూ డస్ నాట్ అని వస్తుంది. ఓకే, DOESN T. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇలా మామూలుగా ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని చాలా యూజ్ చేస్తాము. మిగతా టెన్సెస్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంతవరకు టాపిక్ చెప్పుకున్నాను అంతవరకు మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఉండేది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్ ఒక వినండి. నోట్స్ ఉపయోగిస్తాము. వేర్ అనేది ఏదైనా ఒక ప్లేస్ గురించి ఒక సెంటెన్స్ ప్రాబ్లంలో యూజ్ చేస్తాం. వెన్ అనేది టైం ఎప్పుడైనా అంటే టైం గురించి ఇలా యూజ్ చేస్తాం. విచ్ అనేది చాయిస్ ప్రకారం యూజ్ చేస్తాము. వై అనేది రీజన్. ఓకే,
హూ పర్సన్ సబ్జెక్ట్, హూస్ ఓనర్, హూస్ అనేది ఓనర్ గురించి యూజ్ చేస్తాము. హోమ్ పర్సన్ ఆబ్జెక్ట్, హౌ మెథడ్ ఈజ్ యూజ్ చేస్తాము. ప్లీజ్ గివ్ మీ పెన్ టు ద డోర్, రైట్ టెస్ట్ టుమారో. సడన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అఫర్మేటివ్ మార్క్ అనేది సడన్ ఫీలింగ్స్ చూసాము. మ్యాచ్ అలాస్, అలాస్ అనేది ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాము. హుర్రా అనేది యూజ్ చేసాము. లాస్ట్ మై అనేది ఎలా మై బెంచ్, ఐ లాస్ట్ మై బెంచ్ ఎనీ సెంటెన్స్ యూజ్ చేస్తూ. లెటర్ రైటింగ్, ఇప్పుడు లెటర్ రైటింగ్ అంటే ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తామంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లెటర్స్, ఫార్మల్, అఫీషియల్, బిజినెస్ ప్రకారం యూజ్ చేస్తాము. ఇన్ఫార్మల్, పర్సనల్. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ లెటర్, హెడ్డింగ్, ప్లేస్, డేట్, గ్రీటింగ్స్, salutation, dear sir. బాడీ కంటెంట్, సబ్జెక్ట్, రిఫరెన్స్, కాంప్లిమెంటరీ క్లోజ్, సబ్జెక్షన్, క్లోజ్ ఫెయిత్ఫుల్లీ, సిగ్నేచర్, అడ్రస్ ఆఫ్ ది ఎన్విలోప్. ఓకే, ఇది మామూలుగా మనం యూజ్ చేసేది. ఓకే, ఇవి మామూలుగా మనం యూజ్ చేస్తాం అన్నమాట ఇంగ్లీష్లో. ఓకే, ఇప్పుడు మనం ఏమన్నా వీడియో ఏమైనా డౌట్లు ఉన్నాయి మీకు వచ్చినా కానీ కామెంట్లో యాడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ క్లాస్. బాయ్. All of you, welcome to my channel. Today I am talking about physics subject. Okay, physics అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా having anything which is having value. Example, length, mass, time, speed, area, acceleration, velocity, force, energy, etc. Length, mass, time, speed, area, acceleration, velocity, density, force, energy, etc. Physical relation is complete. Quantities are broadly classified into two types. They are quantities. Physical two types. Fundamental is that be related to each other. First is quantities. Quantities are best quantities. That be simplified. They are independent to each other. Okay. Second is derived quantities. These quantities are derived from the fundamental quantities. Example, area, volume, speed, velocity, acceleration, force, energy, pressure, density, etc. Okay, derived quantities. These quantities are derived from the fundamental quantities. Example, area, volume, speed, velocity, acceleration, force, energy, etc. So next
A unit. The stock is 1 unit. Mass meter centimeter kilogram second. International table can be from what n, okay. Unit standard quantity used for measuring the physical quantity. Example: meter centimeter kilogram second. All examples. Properties of A is well defined. E is internationally acceptable. Change from to place. That's all. Next topic. Quantity. Topic is fundamental quantity. Fundamental quantity last time are called fundamental and expressing data systems. System length, mass time, FPS, food per second, full form of is food per second, full form centimeter gram, MKS. Explain. So fundamental quantities, length, mass, and time. Fundamental units is units express AT system CCS length FPS foot meter cis meter PS mass foot per second CS centimeter gram second. Derived units. Okay, units of are called derived units. Okay, derived units. Physics topic is derived units. Units of derived units are called derived units. Units of derived units are called derived units. Area equal to length into breadth equal to meter into meter square. Volume sound is length into breadth into height. Meter into meter equal to meter cube. Okay, speed equal to distance by time, meter by second. Density, mass by volume, kilogram meter cube. Velocity, displacement by time, meter by second. Acceleration, change in velocity by time, meter second. Acceleration, kilogram to meter second square. Okay, units it is called derived unit. Then breadth equal to square, volume, length into breadth to height into meter cube. Distance meter by density equal to mass by volume equal to kilogram by meter cube. Velocity equal to displacement time. Acceleration velocity second square. Okay, kilogram meter. SI units stands for international standard gauge system.
Okay. SI units, SI full form of stands for International Standard System. Okay. It is standard body of measurements, the modern form of the metric system adopted in 1960. SI is pretty much the word where SI is universal element. Fundamental units in the SI systems are length meter m, mass kilogram kgs, mass calculated on kilogram kgs, time cents, electrical ampere, temperature kelvin, kelvin scale, amount of water, mole, luminosity, candela, ED. Okay. Mass kilogram kg calculate seconds, yes, every current. Okay, this of luminosity, candela, CD, multiples, sub multiples. This is very important. Okay, multiples, sub multiples for moving to large measurements. Multiples for measuring to small measurements. Prefix, equations, power. Okay, prefix వచ్చేసి మైక్రో, నానో, నానో 1, మైక్రో 1, 2, మైక్రో మిల్లీ, సెంటీ 1 to 10, 9. మనం చూడండి, నానో, మైక్రో, మిల్లీ, సెంటీ, డెసి, కిలో, మెగా, జీ. అబ్జర్వేషన్, the observation is U, M, C, D, N, E. 10 to the power of 9 minus 9, 10 to the power of minus 6, 10 to the power of minus 3, 10 to the power of minus 2, 10 to the power of minus 1, 10 to the power of 3, power 6, 10 to 9. That's all. Please continue. Okay. Very important. Okay, fix some suffix. This is this topic. Okay. Thank you for watching. After you comments mention, I am talking. Okay. Thank you. Bye.